న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అన్నారు. నేడు వివేకానంద నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరో ముందడుగు త్వరలోనే పడనుందని, దీనికి సంబంధించి నేడు జరగబోయే కేబినెట్లో నిర్ణయించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా మరిన్ని పథకాలు దసరాలోపు పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 1,11,16 కాదు, ఇంకా కూడా ఏదో కోణంలో మనం సహాయం చేయాలి అనే ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో గతంలో పెండింగ్ పడిపోయినటువంటి చెక్కులు ఏమేమవుతున్నాయో అన్నింటినీ కూడా క్లియర్ చేసేయండి అనే ఉద్దేశంతో మొన్న 6 కోట్ల రూపాయలు చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరొక 56 చెక్కులు వస్తే వాటిని కూడా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి తల్లిచ్చే కానుక, ముఖ్యమంత్రి గారు అన్నగా సోదరుడిగా ఇచ్చే కానుక అయితే, ఆ కుటుంబ ఆడపిల్లలకి తల్లిచ్చే కానుక మంచాలు కావచ్చు, బాసాన్లు కావచ్చు, ఆ కుటుంబ పోషణ కోసం కావాల్సినటువంటి సామాన్లు ఇచ్చుకోవడానికి, ఆ కూతురు అల్లుడు సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటారు అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. అప్పులు చేసి ఇళ్ళు తాకట్టు పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి, చాలని ఇబ్బందులతో పేద మధ్య తరగతి కుటుంబాలు పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక గొప్ప పథకం, మంచి పథకం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.